హాయ్ అండి. మా అన్నయ్య పనిచేసే మీకు కంపెనీ అయితే చూపిస్తానండి, చూద్దరు కానివ్వండి. అలాగే పంప్ హౌస్ అయితే మనకి 200 అడుగులు లోతులు అయితే ఉందండి, అది కూడా మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. చూద్దరు కానివ్వండి, ఎలా కట్టారో ఏంటో చూద్దరు కానీ. గేటు సబ్స్క్రైబర్స్ 7,000 చిల్లరండి. సార్ టైం అవుతుందన్న తప్పలేదు అని అంటండి. ఇప్పుడే తప్పలేదు అంటాడా? మరి ఎట్లా మరి రేపు పండగ ఎట్లా మరి? టైం 4 అవుతుందని తప్పదు. ఇక మనోళ్ళు వచ్చారుగా. నేను కాసేపు ఆగి 4 వరకు కూడా దాకా పోయి రావాలన్నా. ఫోన్ పడిపోద్ది. చేపలు అటు ఇందులో కూడా ఉంటాయి. అంత చేపలు అన్న ఇందులో అరకంట దొరుకుతాయి. అరటన్ను హాయ్ చెప్పండి. పంప్ హౌస్లోకి అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు దాకా అయితే బయట అయితే చూపించాను కదండి పంప్ హౌస్. లోపలికైతే ఎంటర్ అయిపోయాం కదండి. లోపల చూసారండి, అదిగోండి పెద్ద క్రేన్ అండి. అది మనకి లోపల ఏమన్నా పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి కదండి, అవి ఏమన్నా పోతే కనుక ఈ క్రేన్ సాయంతో మనకు అదిగోండి చివరి కడుతుంది కదా, అక్కడైతే డ్రైవర్ కూర్చుంటాడండి. ఆ క్రేన్ అయితే డ్రైవర్ అయితే దాన్ని అయితే హ్యాండిల్ చేసి దాన్ని అయితే క్రేన్ని మనం మోటార్లు పోయినాయి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పైకి తీసుకురావాలో, కింద 200 అడుగులు డౌన్లో ఉన్నాయి కండి, అవి ఎలా పైకి తీసుకురావాలో తీసుకొస్తాడండి డ్రైవరు. ఇది ఎంత డౌన్ ఉంటుందండి బాగా కిందకి? ఇది 30 మీటర్లు ఉంటుందండి. 100 అడుగులు. వాటర్ అంతా ఇక్కడ ఫిల్టర్ చేస్తుందా? ఫిల్టరింగ్ మామూలు చెరువులకి మోటార్లు ఇప్పుడు పక్కన నీళ్ళు ఉన్నాయా? ఈ మోటార్ లాగిద్ది అనమాట నీళ్ళు. ఒక పైప్ ఉంది, అది ఎంత మోటార్, చిన్న మోటార్ ఉంటుందిగా, మోటార్ అది మన ఇల్లు అంత ఉండదు. ఒక మోటార్ రాండి. జాగ్రత్త పంచిపోతా మర్చిపో మాకు అయితే మళ్ళీ వచ్చి పంపేసుకొచ్చి కొట్టు. బాగానే మనం కిందకి ఎన్ని అడుగులు కిందకి వెళ్తున్నాం? 100 అడుగులు కిందకి వెళ్తున్నాం. లిఫ్ట్ వచ్చేసాం. కరెంట్ పోయి ఎప్పుడన్నా పోతే కనుక మనకి బ్యాటరీ అండి పవర్ వస్తుందండి. ఇట్ల నుంచే పవర్ వస్తుందండి, పక్కన అందుకుంటుంది. మోటార్ సంబంధించండి ఇవన్నీ. ఫోన్ పెట్టారు ఎందుకండి ఇక్కడ? అలాగండి, సిగ్నల్ లాగదుకండి ఫోను, అందుకేనండి. అందుకని ల్యాండ్ ఫోన్స్.
మనం అయితే ఇంకా బాగా డౌన్కి అయితే వచ్చేసాం కదండి. మనకైతే ఆక్సిజన్ అయితే మనకు అందదు కదండి. మనకు ఆక్సిజన్ అందడానికి అయితే ఇవి అయితే పెట్టారండి. ఇవి పెడితే మనకు ఆక్సిజన్ అందుతుందండి, లేకపోతే మనకు అందదండి. ఇవి ఉండాలి కంపల్సరీ. లేకపోతే మనకి అసలు గాలి అనేది ఆడదు, ఊపిరి తీసుకోలేమండి మనం. బాగా అండర్ గ్రౌండ్ అంటే 100 కిలోమీటర్లు ఉంటుందండి. కిందకి 100 అడుగులు ఉంటుందండి. 100 అడుగులు కిందకి వెళ్ళిపోతామండి బాగా మనం. అవునండి. లిఫ్ట్. అవునండి. ఎంత టైం పడుతుందండి మనకి? వచ్చేసామా? అప్పుడే 100 అడుగులు కిందకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి లిఫ్ట్లో నుంచి అయితే బయటకి అయితే వచ్చేస్తున్నామండి. మేము పైనుంచి బాగా డౌన్ ఫ్లోర్కి అయితే బాగా వచ్చేసామండి. 200 అడుగుల కిందకి అయితే మేము అయితే వచ్చేసామండి. బాగా డౌన్లోకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మనకి ఇక్కడ ఎన్ని పైపులు ఉంటాయండి బావగారు? 7 మోటార్లు ఉంటాయండి. 7 మోటార్లు కలిసి మనకి పొలాల మీదకి మనకి వాటర్ అనేది కాలువల ద్వారాగా సప్లై చేస్తుందండి ఈ 7 మోటార్లను. బాగా పెద్ద మోటార్ ఇదేనండి. పక్కన ఉందండి ఇంకోటి ఉందండి. 30 మెగావాట్స్ అండి. అది 40 మెగావాట్స్. చూసారండి ఇక్కడ నట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయండి. నట్లు చాలా లావు ఉన్నాయండి. జూమ్ చేస్తాను చూడండి. అదిగోండి ఇదిగోండి ఈ పైప్ ద్వారాగా అయితే మనకైతే కాలువలు ఉంటున్నాయి కదండి, మనకు కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉంటాయి కదా బ్రిడ్జిలతోటి. ఆ కాలువకి అయితే ఈ వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే మోటార్ల దాకా, పెద్ద మోటార్ల దాకా అయితే వాటర్ అయితే వెళ్తుందండి. మేము దగ్గరగా 200 అడుగు డౌన్లోకి వచ్చేసామండి. బాగాను మనం పైనుంచి బాగా మేము కిందకైతే వెళ్ళిపోయాం. 200 అడుగు కిందకైతే బాగానికైతే వచ్చేసామండి. ఇక్కడ మనకైతే పైపులు వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుందని తెలియడం కోసం అయితే మీటర్ అండి ఇది, దానికి సంబంధించింది. పెద్ద మోటార్లు ఉన్నాయి కదండి, పెద్ద మోటార్ అంటే వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత స్లోగా వెళ్తుంది మనకు తెలియడం కోసం అయితే ఇవ్వండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనం. ఫైర్ ఏదన్నా అయితే మనకి ఫైర్ ఆర్పడానికి అయితే, మంటలు ఆర్పడానికి అయితే మనకైతే ఇదిగోండి ఈ పైపులు లాంటి మొత్తం 7 పైపులు అయితే ఉన్నాయండి. పెద్ద మోటార్లు 7 మోటార్లు ఉన్నాయండి. ఈ 7 మోటార్ల ద్వారా అయితే వాటర్ అనేది మనకి కాలువల్లోకి వచ్చేలాగా చేస్తాయండి. వచ్చినప్పుడు ఇది గైడ్ లైన్స్ అన్నమాట. గైడ్ లైన్స్ అయిపోయినప్పుడు దీని నుంచి మనం ఎంతో వాటర్ పైప్ మనం కావాలి అని ఓపెన్ చేసుకోవడం. అదే ఎంత స్పీడ్ కావాలి, మనకి ఫ్లో ఎంత వాటర్ కావాలని దీని నుంచి మనం ఈ ప్రెషర్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని అప్పుడు మనం 100%, 80% ఎంత పర్సెంటేజ్ కావాలంటే వాటర్ అంత పర్సెంటేజ్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే కింద నుంచి అంత వాటర్ వస్తాయి మనకి. కింద నుంచి పైకి అంత వాటర్ పైకి వస్తాయి. ఆ మోటార్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సెక్షన్ పైప్ కూడా మనకి ఫుట్బాల్ ఉంటుందా, ఫుట్బాల్ దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి కదా, కింద నుంచి మనకి ఎంత కావాలనేది కింద నుంచి వాటర్ తీసుకుంటాం. 200 అడుగు కిందకైతే వచ్చాం కదండి. పైనుంచి పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. కింద నుంచి 200 అడుగు కింద నుంచి పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు సుభలాసానికి అయితే భయం వేస్తున్నట్టుంది, వెనకాల ఉంది. బావగారికి రోజు తిరిగి అలవాటు అయిపోయింది, అందులో భయం వేస్తలేదు. వచ్చేసాం కింద నుంచి అయితే పైకి అయితే వచ్చేసామండి. పైన అయితే మనకైతే ఈ మోటార్లు అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఎలాగ ఆపరేట్ చేయాలి ఏంటి అన్నది పైన మొత్తం అయితే సిస్టమ్ అంతా అయితే పైన ఉంటుందండి. చూద్దరు కానండి, చూపుతాం. మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయండి. మొత్తం ఎక్కడి నుంచి మొత్తం సిస్టమ్ అంతా మనం ఆన్ చేసుకోవాలి. ఇది కూడా లేదనుకుంటే మనకి సిస్టమ్ ఉందండి, మనుషులు లేకుండా డైరెక్ట్ దాంట్లో బటన్ నొక్కినా ఆన్ అయిపోతుంది. మొత్తం మ్యాప్ అంతా ఇదేనండి, టోటల్ మ్యాప్ అంతా. ఫస్ట్లో ఇలా ఉండేదండి,
ఇప్పుడు కట్ ఇక్కడ నుంచి మన సబ్స్టేషన్ నుంచి కరెంట్ వస్తుందండి. ఇలా వచ్చి ఇక్కడ మోటార్ దగ్గరికి వస్తుందండి. ఈ మోటార్ ఆన్ అయితే ఇటు నుంచి ఇది కరెంట్ నుంచి ఫ్లో అవుతాయి వాటర్. ఇలా ఉందండి వర్కింగ్ చేసేటప్పుడు ఇలాగా వర్క్ అయిన తర్వాత ఇలాగ ఉంది అండి అంతేనా. తర్వాత ఇలా తయారు చేశారు. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు అలా మనకి హార్న్ మోగుతుందండి. చేసి మ్యాప్ అండి. పొద్దున ఇంట్లో పెట్టిపోయినా ఎందుకంటే మైక్ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మైక్లో చెప్తే మొత్తం అందరికీ అయితే వినిపిస్తుందండి ఎక్కడున్నా కానీ. యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్లో సాయంత్రం వస్తుంది. ఇప్పుడు వరకు మేము డౌన్లోకి వచ్చాం కదండి, వీడియో తీసి చూపించారు కదండి మా ఆయన గారు. ఇప్పుడు మేము పైకి అయితే వెళ్తున్నాము. లోపల మనం 200 అడుగులు లోతులోకి అయితే వెళ్ళాం కదండి. అక్కడి నుంచి నీళ్ళు అయితే ఇక్కడికైతే బయటికి తోడతాయండి. ఇక్కడి నుంచి మనకి నీళ్ళు అనేవి బయటికి వెళ్ళి ఇలాగ కాలువలు అంటే వెళ్ళి మనకైతే పంట పొలాలకైతే వెళ్తాయండి నీళ్ళు అయితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ అయితే ఏమి ఇంకా వదలలేదండి. వాటర్ వెళ్తే అసలు మనం అయితే ఇక్కడ దాకా అయితే మనం రాలేమండి. ఫోర్స్ ఫుల్గా వచ్చేద్దండి వాటర్. చూడండి ఎంత పెద్ద పైపులో, మొత్తం 5 పైపులు అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళు ఈ కాలువ అంట మొత్తం చిన్న చిన్న కాలువలకి మళ్ళీ పెద్ద కాలువ కల్లా వాటర్ అంతా మొత్తం వెళ్ళిపోద్దండి ఇలాగా. అదిగోండి వాటర్ అయితే అలాగ వెళ్ళిపోద్దండి కాలువ అంట పడి. సాయంత్రపాట సూర్యుడు అడుగండి. ఇందాక చూపించాను కదండి, ఇదిగోండి కాలువలో నీళ్ళు ఇలాగ వెళ్తాయండి. ఈ కాలువ అంట పడి నీళ్ళు అయితే వెళ్తాయండి. కాలువ పక్కన అయితే ఇదిగోండి పెద్ద కొండ. ఇది కాలువ అండి. నుంచి వాటర్ ఎట్లా వెళ్ళి ఇప్పుడు సైడ్ కాడికి వెళ్ళి అటు నుంచి అప్పుడు మనకు ఆ బ్రిడ్జ్ కాబట్టి చూడండి దించావు అక్కడ బ్రిడ్జ్ అని అక్కడ నుంచి మొదలైంది. ఇది భద్రాచలం నుంచి బ్రిడ్జ్ ఉంది.